మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ రోజు కామాటి వీధి బీబీ ఆయిషా మసీద్ నందు గవర్నమెంట్ భాజీ మౌలానా ముస్తాక్ బాషా గురుగారైన మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 26/8/2026 తేదీ బుధవారం సాయంత్రం 6:30 కామాటి వీధి మసీద్ నందు జులూస్ వేలాది మందితో బయలుదేరుతుందని, ఈ జులూస్ జెండా వీధి, కోటమిట్ట, డైకాస్ రోడ్, మద్రాస్ బస్టాండ్, వీఆర్సీ సెంటర్ మరియు సంతపేట ముడిముడి బస్టాండ్ వద్ద చేరి అక్కడి నుండి మసీదు వద్దకు చేరుతుందని, అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీబీ ఆయిషా మసీదు ఖాజీ మౌలానా ముస్తాక్ బాషా మరియు కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొనడం జరిగింది. जैसा कि आप सभी हजरात जानते हैं कि 26 अगस्त 2026 बरोज चहारशंबा जश्न ईद मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम मनाया जाएगा। और इस मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर जुलूस जो पिछले 20 सालों से निकाल रहे हैं, अल्हम्दुलिल्लाह इस साल भी मिलादुन नबी के दिन यानी 26 अगस्त चहारशंबे के दिन मगरिब की नमाज के बाद फौरन मस्जिद बीबी आयशा कामाटी गली से ये जुलूस आलीशान से हजारों की तादाद रहमत के फरिश्तों की जुर्मत में निकाला जाएगा। इसमें 2-3 बातें बगौर समाअत फरमाएं। सबसे पहली बात यह है कि प्यारे आका सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत एक कबीले के लिए, एक इलाके के लिए, एक मुल्क के लिए नहीं बल्कि तमाम आलमीन के लिए रहमत बनाकर तशरीफ लाए हैं, रहमत बनाकर भेजा गया है। आप तमाम आलमीन के लिए रहमत है। ये जुलूस 26-27 लोगों से शुरू होकर सवों से हजारों की तादाद में गया है और आगे चल के लाखों में भी इंशाअल्लाह ताला जाएगा। लिहाजा आप सभी हजरात से एक गवर्नमेंट काजी की हैसियत से एक नाचीज ये फकीर ये गुजारिश कर रहा है कि जुलूस जब निकले इसमें जितने भी लोग आए वो तमाम लोगों का सर खमे तस्लीम उनको मरहबा और खुश आमदीद कहकर जुलूस में उनको शामिल कर लेना है और जुलूस को कामयाब बनाना है। जो भी इसमें शामिल हो उनको बड़ी मोहब्बत से जुलूस में शामिल करके जुलूस को कामयाब बनाना है। दूसरी गुजारिश ये है कि जुलूस में जो भी माइक लाए अपने इलाके से जुलूस निकालकर इसमें शामिल हो, उसमें कोई डीजे या म्यूजिक या नाचने या फिर कंधे उछालने या ताली बजाने कोई ऐसा शरीयत के खिलाफ जो काम है वो कोई काम इसके अंदर हरगिज ना होने पाए। तीसरी और आखिरी बात गुजारिश ये है कि जुलूस में चलें तो बावजू होकर दरूद शरीफ पढ़ते हुए, निगाहें नीचे रखकर, नारे लगाते हुए ऐसे चलें कि देखने वालों को पता चले कि जाने वाला कोई मामूली आदमी नहीं बल्कि एक नबी का आशिक गुलाम रसूल जा रहा है। अमन का, सलामती का पैगाम देते हुए जाना है। लिहाजा ये तमाम बातों का ख्याल रखकर जुलूस में शामिल हुए और जुलूस कामयाब बनाने की आप तमाम हजरात, तमाम मुतवल्लियान से, तमाम हजरात से, नौजवानों से, बच्चों से, सबसे गुजारिश है कि इस जुलूस को जो कामयाब बन रहा है इसको और कामयाब बनाकर इसमें शामिल होकर सवाब दारन हासिल करें। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहु। అందరికీ నమస్కారం. సోదరులారా, చాలా సంతోషంగా, అమితమైన సంతోషంగా ఇది చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ నెల 26వ తేదీ, ఆగస్టు నెల 26వ తేదీ ప్రవక్తలకు ప్రవక్త, చివరి ప్రవక్త, ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ప్రవక్త, మహాప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన ఉత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా, మా ప్రాణం కన్నా ఎక్కువగా మనం ఆ వేడుకలను జరుపుకుంటాం. నెల్లూరులో ఏదైతే మన ఆయిషా మస్జిద్ ఉందో, అదే విధంగా యూసుఫియా మసీద్ ఉందో, ఈ 2 మసీద్ల దగ్గర నుంచి, ఒక సంవత్సరం ఆయిషా మసీద్ దగ్గర నుంచి, ఇంకొక సంవత్సరం యూసుఫియా మసీద్ దగ్గర నుంచి చాలా వైభవంగా ఈ వేడుకలు జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా కని విని ఎరుగని రీతిలో ప్రపంచ శాంతి ప్రదాత అయిన మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించాలని చెప్పి ఇక్కడ ఉన్న మా ప్రభుత్వ హాజీ గారు కానివ్వండి, హనీఫ్ గారు కానివ్వండి, అదేవిధంగా మన దసీర్ అహ్మద్ ముతవల్లి గారు కానివ్వండి, కమిటీ సభ్యులు కానివ్వండి, ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్న యువకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా ప్రపంచానికి ప్రవక్త గారి జన్మదినోత్సవ వేడుకలు ఏ విధంగా చేయాలని చూపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మన ఏదైతే ఈ ర్యాలీ జరుగుతుందో,
ఈ ర్యాలీలో హాజీ గారు చెప్పినట్లు ఎక్కడ కూడా డీజేలు ఉండవు, ఎక్కడ కూడా చిందులు కేకలు కేరింతలు ఉండవు. ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో లీనంతో, ఎంతో ప్రేమతో, ఎంతో భక్తి శ్రద్ధలతో మొహమ్మద్ ప్రవక్త గారి మీద దరూద్ని పంపిస్తూ, అదే విధంగా అన్య మతస్థుల ఏదైనా టెంపుల్స్ కానివ్వండి, చర్చిలు కానివ్వండి వచ్చినప్పుడు అక్కడ ఎవ్వరు కూడా ఒక్క నినాదం ఇవ్వకుండా, నోటి నుంచి మాట్లాడకుండా అన్య మతస్థులను వాళ్ళ ప్రార్థన ఆలయాలను గౌరవిస్తూ మౌనంగా ఆ ప్రార్థన ఆలయం దాటేదాకా మనం అందరం కూడా మౌనంగా, ఎక్కడైనా ఒక టెంపుల్ 2-3 టెంపుల్స్ వస్తాయి, ఏదైతే మన ర్యాలీ ఇక్కడ నుంచి బయలుదేరేసి కోటమిట్ట మీదుగా, అదే విధంగా అప్సరాస్వి డైగస్వర్డ్ సెంటర్ నుంచి మళ్ళీ ఏదైతే మన మర్కస్ మసీద్ ఉందో దానిపై నుంచి ఓం మహేశ్వరి టెంపుల్ పై నుంచి నెహ్రూ స్టాచ్యూకి వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరేసి నెహ్రూ స్టాచ్యూ దగ్గర పోయేటప్పుడు కూడా ఇంకొక టెంపుల్ ఉంది. ఆ నుంచి మనం టంగు రోడ్ పై నుంచి వచ్చేటప్పుడు ఏదైతే టౌన్ హాల్ ఉందో అక్కడ ఒక టెంపుల్ ఉంది. అలాగే ఎక్కడైనా టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్ దగ్గర ఏదైతే మన ర్యాలీ వెళ్తుందో ఆ ర్యాలీ వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఎటువంటి నినాదం కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రవక్త గారు తన మీద చెత్త వేసిన వాళ్ళ ఆరోగ్యం చెడిపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కోసం దువా చేసిన మహాప్రవక్త. అదే విధంగా ఇస్లాం ధర్మం తాయిఫ్లో ప్రవక్త గారి మీద రాళ్లతో దాడి చేస్తే అల్లా దగ్గర చేతులు ఎత్తి వాళ్ళని క్షమించమని చెప్పి కోరిన మహాప్రవక్త. అదే విధంగా అనాథలకు దరి చేర్చుకోవడం, అదే విధంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ హక్కు ఇప్పించడం, అదే విధంగా ప్రపంచ శాంతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఇస్లాం ధర్మంలో పుట్టిన మేమందరం కూడా మనం చేసే ఒక చిన్న తప్పు ఆ ఇస్లాం ధర్మాన్ని మొత్తాన్ని చుట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అరే ఇస్లాం అంటే ఈ విధంగా ఉండాలా, ఏదైతే వాళ్ళ ప్రవక్త గురించి వాళ్ళు చేస్తున్న ర్యాలీ ఉందో ఆ ర్యాలీని చూసి మేము కూడా అటువంటి సత్ప్రవర్తన నేర్చుకోవాలనే భావన ప్రతి ఒక్కరు వచ్చే విధంగా మన ర్యాలీ ఉండాలా. అదే విధంగా ఎక్కడ కూడా డీజేలు గాని, కేరింతలు గాని, కేకలు గాని వేసి ఎవరిని కూడా చేయడానికి ఇస్లాం ధర్మం దాన్ని అంగీకరించదు. మన హాజీ గారు చెప్పినట్లు ఏదైతే మన షరియత్ ఉందో దానికి అనుగుణంగా మనం ప్రవక్త గారి మీద ఉన్న ప్రేమను ప్రపంచాన్ని చూపించాలా. ఇస్లాం అంటే శాంతి కోరుకునే మతం అది. అదే విధంగా ఎవరైతే ప్రవక్త గారు ఉన్నారో అతను అతను రహమతుల్ ముస్లిమీన్ కాదు, అతను కేవలం ముస్లింల మీద కరుణ, కృప, ఆప్యాయత చూపించడానికి కాదు అల్లా అతనికి పంపించింది. ఆయన రెహమతుల్ ఆలమీన్, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద అతను రహమత్ కురిపించే రెహమతుల్ ఆలమీన్. కాబట్టి అతని పేరు ఏదైతే ఉందో ప్రళయం దాకా అదే విధంగా వెలుగుతూ ఉంటది. కొన్ని లక్షల మంది ఈ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవ వేడుకలు చేసుకుంటారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా తక్కువ ప్రదేశాలు ఈ విధంగా బహిరంగ ర్యాలీలు జరుగుతాయి. మన ఈ నెల్లూరులో గత 30 సంవత్సరాల ముందు కొద్ది మందితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఈరోజు యువతరం అదేవిధంగా పెద్దల సహకారం తీసుకొని కొన్ని వేల మంది వచ్చే విధంగా చేస్తున్నారు. మనమందరం కూడా ప్రవక్త గారి మీద ఉన్న ప్రేమ చూపించాలంటే 26వ తేదీ ఏదైతే ర్యాలీ జరుగుతుందో మొహమ్మద్ ప్రవక్త శాంతి ర్యాలీ, ఏదైతే ప్రపంచ శాంతి ర్యాలీ ఏదైతే జరుగుతుందో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా భావించి రావాలని, అదేవిధంగా అల్లా యొక్క ప్రవక్త గారి యొక్క కరుణ కృప ప్రతి ఒక్కరు ప్రతి భారతీయుడి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. అలాగే హిందూ సోదర సోదరీమణులకు నా నమస్కారాలు. ముఖ్యంగా మా కార్యక్రమాలన్నీ ఎంతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మేము ఒక గొప్ప బహిరంగ ఊరేగింపుని చేయదలుచుకోవడానికి కారణం ఏంటంటే ఆయన సమాజానికి పంచిన ప్రేమ, గౌరవము, ఆయన చూపిన దారి తెలియజేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రవక్త గారు ఏదైతే సమాజానికి మంచి చేయాలనే తపనతో పాటుపడ్డారో తను బతికినంత కాలం అది స్మరించుకుంటూ అదే బాటలో పయనించాలని కోరుకుంటూ అది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ గొప్ప బహిరంగ ఊరేగింపు వేలాది మందితో చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య కారకులు మా దస్తగిరి అహ్మద్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే దానికి సహకారాలు సమీబాయి గాని, మన మౌలానా గాని, మిగిలిన అందరూ కూడా ఎంతో సహకరిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రవక్త గారు బతికున్నంత కాలం ఆయన ముందు ఎన్నో ఒక చిన్న ఇది, ప్రవక్త గారు చావు అనేది లేదు. ప్రవక్త గారు ఏంటంటే తన శరీరాన్ని ప్రజలకు దూరంగా పెట్టారు. ప్రవక్త గారు ప్రళయం దాకా మా గుండెల్లో ఈ సృష్టిలో ఎప్పుడు దాకా అల్లా ఉంటారు అప్పుడు దాకా ప్రవక్త గారు సజీవంగా ఉంటారు. కాబట్టి అంటే రొటీన్ లో మాస్టర్ గారు చెప్తున్నారు, కొద్దిగా అర్థం చేసుకోవాలి. అంటే ఆయన
ఆయన మనకు దూరం ఆయన సందేశాలను విన్న ప్రజలు అంతకుముందు ఎన్నో అరాచకమైన కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులుగా మారి ఆయన బోధనలని అక్కడి నుంచి మహమ్మద్ ప్రవక్త గారి నుంచి ఎక్కువగా మహమ్మదీయ మతంలోకి మారడం, ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఆయన చెప్పిన సిద్ధాంతాలను నమ్మి ఆయన మీద ప్రేమతో అభిమానంతో ఆ రోజు చాలా మంది, ఈ రోజు ప్రపంచంలోనే మహమ్మదీయ మతం 2వ స్థానంలో ఉంది. మరి దానికి కారకులు ప్రవక్త గారు. మరి అట్లాంటి ప్రవక్త గారిని స్మరించుకుంటూ వారి బాటలో నడవాలని ఉద్దేశంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మా ఊరేగింపు సాగుతుందని ఈ విషయాన్ని పత్రికా విలేకరుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బర్కాతు. జశ్న్ ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ముబారక్. అందరికీ నమస్కారములు. మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదములు. ఏ ప్రోగ్రామ్ ఆయ సున్కు సొక్కు ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరూ జులూస్ లో పాల్గొనాలి. అందరూ మస్జిద్ ఆయిషా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు. అందరూ 26వ తేదీ కంపల్సరిగా దీంట్లో పాల్గొని భక్తులుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. రేపు 26/8/2026 బుధవారం రోజున జశ్న్ ఈద్ మీలాదున్ నబీ మొహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభ సందర్భంగా మస్జిద్ బీబీ ఆయిషా చిన్న బజార్ కామాటి వీధి నెల్లూరులో వద్ద నుండి సాయంత్రం 6:30 గంటలకు గొప్ప బహిరంగ ఊరేగింపు జులూస్ బయలుదేరును. కావున దీనికి పోయే మార్గము కామాటి వీధి, కోటమిట్ట, జెండా వీధి, మద్రాస్ బస్టాండ్, గాంధీ బొమ్మ, విఆర్సి సెంటర్, గాంధీ బొమ్మ, సంతపేట, చిన్న బజార్ మీదుగా మస్జిద్ బీబీ ఆయిషాకు చేరును. వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతి కల్పించబడును. ఇంకో విషయం, మీలాదిన్ మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి జన్మదిన శుభ సందర్భంగా వేలాది మంది తరలి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు ఆషికానే రసూల్. అస్సలాము అలైకుం. అందరికి నమస్కారం. ముందుగా నెల్లూరు ప్రజానికి మరియు దేశ ముస్లిం ప్రజలకి జశ్న్ ఈద్ మీలాద్ నబీ శుభాకాంక్షలు. ఈ జశ్న్ ఈద్ ఈ నెల 26వ బుధవారం ఈ కామాటి మసీద్ నుంచి బయలుదేరి కోటమిట్ట, షాదీ మంజిలు, విఆర్సి సెంటరు, గాంధీ బొమ్మ, అలాగే ముడిముడి బస్ స్టాండ్, చిన్న బజార్ మీద తిరిగి కామాటి మసీద్ చేరుకుంది. ఇప్పుడు దాదాపు ఈ సంవత్సరం 30,000 పై చెలుగు మీద వస్తారని అంచనా వేస్తున్నాము. ఐషా మసీద్ దగ్గర గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం ప్రతి ఒక్క భక్తులకి ఇస్తున్నాము. అలాగే ఈ ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ దయచేసి ఎటువంటి అవాంఛనలు చేయకుండా పోలీస్ శాఖ వారికి సహకరించి నడిచేప్పుడు భక్తి శ్రద్ధలతో లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చెప్తూ తల వంచి రావాలని కోరుకుంటున్నాం. అందరికీ అస్సలాము అలైకుం.